ఇటలీలోని ఓ చిన్న గ్రామం గత 30 ఏళ్లుగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. యువకులు, కుటుంబాలు వలస వెళ్లడంతో పాఠశాలలు మూతపడ్డాయి. వీధులు వెలవెలబోయాయి. మిగిలిన కొద్దిమంది వృద్ధులు మాత్రమే అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ నిశ్శబ్దాన్ని మార్చింది లారా బుస్సి. గ్రామానికి ఆ చిన్నారి కొత్త ఊపిరి పోసింది. లారా పుట్టడంతో గ్రామ జనాభా 20కి పెరిగింది. ఒకప్పుడు పిల్లల కిలకిలా రావాలో వినిపించని వీధులు ఇప్పుడు కొత్త ఆశతో నిండిపోయాయి. లారా పుట్టుకతో గ్రామానికి మళ్లీ భవిష్యత్ ఉందన్న నమ్మకం కలిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. 30 ఏళ్ల తర్వాత పుట్టిన చిన్నారి లారా పాగ్లియారా డైమార్సి గ్రామానికి కొత్త ఆశను తెచ్చింది. లారా బారసాలను గ్రామస్తులు వేడుకగా చేసుకున్నారు. గ్రామం అంతా తరలివచ్చి ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఒక చిన్నారి పుట్టుకతో ఒక గ్రామానికి పూర్వ వైభవం తిరిగి రావడం జనాభా సంక్షోభంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇటీవల ఇటలీ, స్పెయిన్, జర్మనీలో జననాల రేటు బాగా తగ్గింది. దీంతో జనాభా రేటును పెంచేందుకు ఆ దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇటలీ ప్రధాని జార్జియో మెలనీ సైతం పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు బేబీ బోనస్ కింద 1000 యూరోలు ఇస్తున్నట్లు ప్రకటించారు. లారా పుట్టుక ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా ఇటలీ ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభానికి ప్రతీకగా నిలిచింది. దేశంలో జనన రేటు తగ్గడం వల్ల అనేక గ్రామాలు వెలవెలబోతున్నాయి. పాగ్లియారా డైమార్సి గ్రామం ఈ సమస్యకు ప్రత్యక్ష ఉదాహరణ.